నమస్తే అందరికీ, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నానండి. దొడ్డు రవ్వతో. దొడ్డు రవ్వ అని మేము అంటాము, ఇంకా బన్సీ రవ్వ, గోధుమ నూక అని కూడా అంటారంట. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని బౌల్ని పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసుకొని అవి కూడా కాస్త వేగాక ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకొని అవి కాస్త వేగాక కరివేపాకు, వెల్లుల్లిని కూడా దంచి వేసేసుకోవాలి. అవి కూడా మనకి కాస్త వేగాక ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ చొప్పున యాడ్ చేసేసుకొని, వాటర్ మంచిగా మరిగాక సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని ఆ తర్వాత ఈ రవ్వని దాంట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మంచిగా దగ్గరగా ఉడుకుతుంది. అయితే ఈ రవ్వని అయితే వేయించాల్సిన అవసరం ఏం లేదండి. ఈ రవ్వ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఈ రవ్వతోటే మనకి ఉప్మా అయినా ప్రిపేర్ చేసుకుంటారు, గడక అయినా ప్రిపేర్ చేసుకుంటారు. నెక్స్ట్ పొంగల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. మనకి డైటింగ్కి కూడా ఈ రవ్వ అనేది చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.